ఇప్పుడు జగన్నాథ స్వామి, అర్జున్ మిశ్రా వీరి మధ్య జరిగిన లీల. జగన్నాథపురి ధామంలో అర్జున్ మిశ్రా అనే పేరుతో ఒక మంచి భక్తుడు నివసించేవాడు. అతడు ఎల్లప్పుడూ గీత చదివేవాడు. గీత అంటే భగవద్గీత. అందు గురించి అతన్ని గీతాపాండ అని కూడా పిలిచేవారు. తనకు గీతాపారాయణం అంటే చాలా ఇష్టం. ఒకసారి ఆ ప్రదేశంలో కుంభవృష్టిగా 3 రోజుల పాటు విరామం లేకుండా వర్షం పడుతూనే ఉంది. అందువలన అతను భిక్షాటనానికి అంటే న్యాయవారానికి కూడా బయటకు వెళ్ళలేకపోయాడు. ఇంట్లో పిల్లలు, భార్య ఆకలితో పస్తున్నారు పాపం. అదే సమయంలో ఈ అర్జున్ మిశ్రా 9వ అధ్యాయంలో ఉన్న 22వ శ్లోకం చదువుతున్నాడు. ఆ శ్లోకం ఏమిటంటే, అనన్యాం చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. ఇక్కడ భగవంతుడు ఏమన్నారంటే, ఎవరైతే నా భక్తులో వాళ్ళ యొక్క యోగక్షేమ బాధ్యత నాది. వాళ్ళ దగ్గర ఉన్నది నేను సంరక్షిస్తాను, వాళ్ళ దగ్గర లేనిది నేను సమకూరుస్తాను అని. పక్క గదిలో ఉన్న అర్జున్ మిశ్రా వాళ్ళ ఆవిడ అనుకుంది, భగవంతుడు లేనిది సమకూరుస్తాడు అన్నారు. మాకు 3 రోజుల నుండి భోజనం లేదు, ఏమీ లేదు. ఆయన ఎటువంటి ఏర్పాటు చేయలేదు. ఈ గీతలో రాసిందంతా అబద్ధం, భగవంతుడు చెప్పిందంతా అబద్ధం అని తనకు కోపం వచ్చి తన బిడ్డలు ఆకలితో ఉన్నారన్న బాధతో ఒక పెన్ను తీసుకొని కలం తీసుకొని ఈ గీతా శ్లోకం మీద గీతలు గీసింది. రాత్రి అందరూ పడుకున్నారు. ఆవిడ కోపం కొంచెం శాంతించింది. ఆవిడ కూడా పడుకుంది. అర్జున్ మిశ్రా కూడా పడుకున్నాడు. మధ్యరాత్రి వాళ్ళింటి తలుపు ఎవరో కొట్టారు. తలుపు తీసి చూస్తే అందమైన అబ్బాయి నిలబడి ఉన్నాడు. తన చేతిలో బోల్డ్ అన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. ఆ సామాన్లన్నీ అర్జున్ మిశ్రా వాళ్ళ ఆవిడకి ఇచ్చేసి, నేను తొందరలో ఉన్నాను, వెళ్ళిపోవాలి అని అన్నాడు. అర్జున్ మిశ్రా వాళ్ళ భార్య అడుగుతుంది, ఈ సామాన్లంతా ఏమిటి, అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని. అప్పుడు ఆ బాలుడు ఏమన్నారంటే, నేను అర్జున్ మిశ్రా స్నేహితుడిని, ఈ సామాన్లంతా ఆయన కోసం తెచ్చాను అని చెప్పి నేను ఇంకా బయలుదేరుతాను అని చెప్పాడు. అప్పుడు ఆవిడ, మీరు ఇంత సామాన్లు తెచ్చినప్పుడు కనీసం మీరు భోజనం చేయాలి కదా, మేము కనీసం మీకు భోజనం పెట్టాలి కదా, అది మా కర్తవ్యం కదా, రండి లోపలికి, నేను భోజనం పెడతాను అంది. అలా అంటే అతను అంటాడు, నాకు కూడా తినాలనుంది, కానీ ఎవరో నా నాలుగు పైన గీసేశారు, అందువలన నేను తినలేను అని చెప్పి అతను బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈవిడ మధ్యరాత్రి వంట చేయడం మొదలు పెడుతుంది. చాలా రకాల పిండి వంటలు తయారు చేస్తుంది. పొద్దున్న అయ్యేసరికి తన భర్తని పిల్లల్ని లేపి, చూడండి ఎంత చక్కని వంటలు నేను తయారు చేశాను, రండి తిందాం అని అంది. అప్పుడు అర్జున్ మిశ్రా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, ఎవరు తెచ్చారు, ఇదంతా ఎలా వచ్చింది అని అడుగుతాడు. ఇప్పుడు ఆవిడ అంటుంది, ఒక అబ్బాయి వచ్చి ఈ సామాన్ అంతా ఇచ్చాడు అని. అప్పుడు అర్జున్ మిశ్రా ఒకే మాట అంటాడు, అలాంటప్పుడు అతనికి పిలిచి భోజనం పెట్టాలి కదా, ఎవరో మన మీద అంత దయ చూపించారు అని. అప్పుడు ఆవిడ అంటుంది, లేదు లేదు, నేను తనని ఆహ్వానించాను, కానీ ఎవరో అతని నాలుగు పైన గీసేశారంట, అందుకని అతను తినలేనని చెప్పాడు ఉంది. అలా చెప్పినప్పుడు వారిద్దరికి ఒకేసారి అర్థమైంది, ఇదేంటంటే భగవంతుడు స్వయంగా వచ్చారు. గీతలో ఉన్న శ్లోకం భగవంతుని ముఖార విందంలోంచి వచ్చింది. దాని మీద ఈవిడ గీతలు గీస్తే తన నాలుక మీద గీసినట్లు భావించారు. అదే నిజం, మేము చాలా తప్పులు చేశాము అని వాళ్ళు లంపలేసుకుంటూ ఇద్దరు పరిగెత్తి జగన్నాథ స్వామి గుడికి వెళ్లారు. అక్కడ వెళ్లేసరికి ఏం చూస్తున్నారంటే, స్వామి పదవుల పైన 3 చోట్లలో మచ్చలు ఉన్నాయన్నమాట, ఇంటిలు కొట్టి. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి కనుల నుంచి నీరు కారుస్తూ జగన్నాథ స్వామిని, స్వామి మమ్మల్ని క్షమించండి అని ప్రార్థిస్తారు. భగవంతుడు తన భక్తుల యోగక్షేమాలను ఎప్పుడూ చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పరువు కూడా ఆయన అలాగే కాపాడతారు. అలాగే పురుషోత్తం దేవ్ అనే భక్తుడి యొక్క పరువు ఎలా కాపాడారన్నది దాని గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. జగన్నాథ స్వామి, పురుషోత్తం దేవ్ వీరి మధ్య జరిగిన లీల, భక్తితో ప్రేమతో కూడిన లీల. ఒకనొకప్పుడు పురుషోత్తం దేవ్ అనే పరమ భక్తులైన రాజు ఉండేవారు. ఆయన జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర పండుగను చాలా ఉత్సవంగా నిర్వహించేవారు. ఒకప్పుడు ఏమైందంటే, కాంచీ దేశపు రాజు తన కుమార్తెను తీసుకుని పూరి ధామంకు వచ్చాడు. తను పురుషోత్తమ దేవరాజుతో తన కుమార్తె వివాహం జరిపిద్దామని. రథయాత్ర పండుగ సమయంలో వారు పూరి ధామం చేరారు. అక్కడికి చేరినప్పుడు వారు ఏం చూశారంటే, పురుషోత్తమ దేవరాజు ఒక చీపురు పట్టుకొని బంగారు చీపురుతో రథం ముందు వీధులు తుడుస్తున్నాడు.
ఆ దృశ్యం చూసి కాంచీరాజుకు ఆశ్చర్యం వేసింది. ఇతను మహారాజు, అలాంటిది చీపురు పట్టుకొని వీధులు తుడవడం ఏంటి అని తనకు చాలా ఆశ్చర్యం వేసింది. మొత్తం మీద తన రాజు దగ్గరికి వెళ్లి, నా కుమార్తెను మీకు ఇచ్చి వివాహం జరిపించను, ఎందుకంటే మీ యొక్క వ్యవహారం నాకు నచ్చలేదు. ఇప్పుడు పురుషోత్తమ దేవరాజు నేనేం తప్పు చేశాను అని అడుగుతారు. అప్పుడు కాంచీరాజు, మీరు రాజు కదా, మీరెందుకు చీపురు పట్టుకున్నారు అని అడుగుతారు. అప్పుడు పురుషోత్తమ దేవ్ అంటారు, దేవాది దేవుడు జగన్నాథ స్వామి ముందు మనం అందరం సేవకులమే కదా, ఆయన ముందు మనం దేనికి పనికిరాం, ఆయనకి ఎటువంటి సేవ అందించినా అది మన సౌభాగ్యం అంటారు. ఇప్పుడు ఆ కాంచీరాజు ఏమిటి, జగన్నాథ స్వామి జగతికి నాథుడా? కాదు కాదు, గణపతియే జగతికి నాథుడు అని అంటారు. నేను ఒప్పుకోను అని పురుషోత్తమ దేవ్ అంటారు. ఈ విధంగా వారిద్దరి మధ్య ఒక వివాదం మొదలవుతుంది. మొత్తం మీద వారు ఏ నిశ్చయానికి వస్తారంటే, యుద్ధం చేద్దాం, ఈ యుద్ధంలో పురుషోత్తమ దేవ్ గెలిస్తే గణపతిని జగన్నాథ స్వామి వెనుక కూర్చోబెడదాం, లేదు అంటే గణపతిని జగన్నాథ స్వామి ముందు కూర్చోబెట్టి కూర్చోద్దాం అని వారు నిశ్చయిస్తారు. మొత్తం మీద రాజు తన కుమార్తెతో వెనుకకు వెళ్ళిపోతారు. పురుషోత్తమ దేవ్ ఆలోచిస్తారనమాట, తన మంత్రిని పిలిచి, చెప్పడం మొత్తం చాలా గర్వంతో చెప్పేశాను మిమ్మల్ని ఓడించేస్తామని, కానీ నాకు సందేహంగా ఉంది. ఎందుకంటే మన సైనికులందరూ యుద్ధం చేయడం ఎప్పుడో మానేశారు, వాళ్ళ కత్తులకు ఎప్పుడో తుప్పు పట్టేసింది. మరి కరతాళాలతో భజన చేయడం అయితే వచ్చింది, కానీ యుద్ధం ఎలా చేయడం వాళ్ళకి రాదు. ఇప్పుడు ఏం చేద్దాం అని వారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పురుషోత్తమ దేవ్ జగన్నాథ స్వామిని ప్రార్థిస్తారు, మీరే మమ్మల్ని కాపాడాలి, మిమ్మల్ని గణపతి వెనుక కూర్చోపెట్టడం మాకు ఇష్టం లేదు, మాకు ఏదో ఒక దారి చూపించండి అని ప్రార్థిస్తారు. ఇందులో ఏమైందంటే, పురుషోత్తమ దేవరాజు రాజ్యం యొక్క సరిహద్దు దగ్గర ఒక ముసలి ఆవిడ మజ్జిగ అమ్ముతూ కూర్చుంటుంది. పురుషోత్తమ దేవ్ మహారాజు సైన్యం నుండి 2 సైనికులు, ఒక తెల్ల గుర్రం మీద ఒక నల్ల గుర్రం మీద ఆ సరిహద్దు ప్రదేశానికి వెళ్లారు. ఆ ముసలావిడికి, అమ్మా మాకు దాహం వేస్తోంది, కొంచెం మజ్జిగ ఇస్తావా అని అడిగారు. ఈవిడ వీళ్ళకి ఒక్కో గ్లాసు మజ్జిగ ఇస్తుంది. తాగినా సరే వాళ్ళ దాహం తీరదు. ఇంకా అడుగుతారు, ఇంకా తాగుతారు, ఇంకొంచెం మజ్జిగ ఇవ్వండి అని ఇంకా అడుగుతారు. మొత్తం మీద ఆవిడ దగ్గర ఉన్న మజ్జిగ అంతా వాళ్ళు తాగేస్తారు. తాగిన తర్వాత ఈవిడ డబ్బులు అడుగుద్ది. అప్పుడు 2 సైనికులు అంటారు, డబ్బంటే ఏంటి, మాకు తెలీదు అని అంటారు. అప్పుడు ఈ ముసలావిడ కోపం వచ్చి, మొత్తం మజ్జిగంతా తాగేసి డబ్బులంటే తెలియదంటారా, నేను వదలను, నాకు నా డబ్బులు కావాలి అని అంది. అప్పుడు ఆ సైనికులు, నిజంగానే మాకు డబ్బు అంటే ఏంటో తెలీదు, మేము పురుషోత్తమ దేవ మహారాజు యొక్క సైనికులం, కావాలంటే మేము ఒక లేఖను రాసిస్తాం, ఈ యొక్క లేఖను మీరు చూపిస్తే మా మహారాజు కూడా ఈ వెనకే వస్తున్నారు, సైన్యాన్ని తీసుకొని వస్తున్నారు, తప్పకుండా అతనికి డబ్బులు ఇస్తారు అని చెప్తారు. అప్పుడు ఆవిడ అంటుంది, అలా కాదు, నాకు ఏదైనా రుజువు కావాలి, మహారాజు ఎలా ఒప్పుకుంటారు, మీరు వాడి సేవకులని నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, వాళ్ళ మెడలో ఉన్న హారాలు ఆమెకి ఇస్తారు. ఈ 2 సైనికులు ముందుకు వెళ్తారు. కాంచి ప్రదేశానికి చేరి కాంచి సైనికులందరినీ ఓడించేస్తారు మన వాళ్ళు. ఈ మధ్యలో ఈ మహారాజు పురుషోత్తమ దేవి ఇంకా ముందుకు వస్తున్నారు. మొత్తం మీద ముసలి ఆవిడ దగ్గరకు వారు చేస్తారు. ఆవిడ అక్కడ, మహారాజా మీరు ఆగండి, మీ రథాన్ని ఆపండి, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి, చూడండి మీ సైనికులిద్దరూ వచ్చి నా దగ్గర ఉన్న మజ్జిగ మొత్తం తాగేసి నాకు డబ్బులు ఇవ్వలేదు, ఈ లేఖను వదిలి వెళ్ళిపోయారు అని చెప్పింది. అప్పుడు మహారాజు ఈ లేఖను చూశారు. కింద ఎవరు సంతకం పెట్టారు, జగన్నాథ స్వామి, బలదేవుడు అని చూసి మహారాజు ఆశ్చర్యపోయారు. అదే కాదు, ఈ లేఖతో పాటు వచ్చిన వజ్రాల హారం కూడా జగన్నాథ స్వామి మెడలో ఉన్న హారం అని తనకి వెంటనే తెలిసిపోయింది. అప్పుడు వెంటనే తన కళ్ళలోంచి నీరు వచ్చేసింది. అయితే జగన్నాథ స్వామి, బలదేవుడు స్వయంగా ఇక్కడికి వచ్చారా అని అనుకుంటూ ఉండగా, అదే సమయంలో ఇంకొక సైనికుడు వచ్చి రాజుకు కబురు అందజేశాడు. ఆయన ఏమన్నారంటే, రాజా మనం గెలిచాము అని. రాజు అంటారు, మనం యుద్ధంలో గెలవడం ఏంటి, మనం ఇంకా యుద్ధానికి వెళ్ళనే లేదు, ఇంకా బయలుదేరుతున్నాం కదా. అప్పుడు సైనికుడు అంటారు, మన సైన్యం నుంచి 2 సైనికులు అక్కడికి వెళ్లి ఉన్నారు, మొత్తం కాంచి సైన్యాన్ని వారు ఓడించారు అని చెప్పారు. అలా మాట్లాడుతూ ఉండగా కాంచీరాజు కూడా వెనక నుంచి తన కుమార్తెను తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు. అక్కడకు దాన్ని తీసుకొని వచ్చి, పురుషోత్తమ దేవరాజా మేము ఓడిపోయాము, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మీ సైన్యంలో ఉన్న 2 సైనికులు ఇంత సామర్థ్యం ఉందా,
వీళ్ళకి ఇంత శక్తి ఉంటే మీరే సాక్షాత్తు వస్తే మేము దేనికి పనికిరాము. మీరు నిజంగానే చాలా ధైర్యవంతులు. నా కుమార్తెను మీరు తీసుకోండి. అలాగే ఈ గణపతి విగ్రహాన్ని మీకు ఇస్తున్నాము అని చెప్తారు అని సెలవు తీసుకొని వెళ్ళిపోతారు. అయితే పురుషోత్తమ దేవరాజుకి కోపం అనేది తగ్గలేదు. కానీ ఏమంటారంటే, సరే ఈ గణపతి విగ్రహాన్ని తీసుకొని మన జగన్నాథ స్వామి పెట్టి ఒక పెద్ద గుడి కట్టించండి. కాంచీరాజు కుమార్తెను మాత్రం నేను వివాహం చేసుకోను. ఎందుకంటే అతడు నా స్వామిని అవమానించాడు. అందు గురించి తన మంత్రిని పిలిచి ఎవరైతే పేదవాళ్ళు తుడుస్తూ ఉంటారో అలాంటి అబ్బాయికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అని చెప్తారు. ఇలా 1 సంవత్సరం గడిచిపోతుంది. ఈ మధ్యలో జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో జగన్నాథ స్వామి వెనుక ఉన్న చిన్న గుడిని కట్టి కాంచి మహారాజు ఇచ్చిన గణపతిని ప్రతిష్ఠిస్తారు. మళ్ళీ రథయాత్ర పండుగ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ పురుషోత్తమ దేవరాజు చాలా ఉత్సాహంతో రథం నందు తొడవడం మొదలు పెడతారు. అదే సమయంలో మంత్రి కాంచీరాజు కుమార్తెను అక్కడ తీసుకొని వస్తారు. ఈ అమ్మాయిని చూసి మహారాజు మంత్రిని అడుగుతారు, ఇదేమిటి? నేను చెప్పాను కదా ఈ అమ్మాయిని ఒక తుడుచుకునే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని, నీవింకా పెళ్లి చేయలేదా అని అడిగాడు. అప్పుడు మంత్రి అంటారు, మహారాజా మీరు అన్నారు కదా ఎవరైతే వీధులు తుడుస్తారో అలాంటి వారికి ఇచ్చి వివాహం జరిపించమని. ఈ రోజు మీరే కదా వీధులు తుడుస్తున్నారు, కనుక ఆ అమ్మాయిని మీకే ఇచ్చి పెళ్లి చేద్దామని తీసుకొచ్చాను అన్నారు. అప్పుడు వెంటనే రాజు చిరునవ్వు నవ్వుతూ ఆ కాంచీరాజు కుమార్తెను తన భార్యగా స్వీకరించారు. ఈ రోజు కూడా జగన్నాథపురి ధామంకు వెళ్తే ఈ కాంచీరాజు ఇచ్చిన గణపతిని చూడవచ్చు. జగన్నాథ స్వామి వెనుక ఒక చిన్న గుడి కట్టి ఆ మన గణపతిని స్థాపించబడి ఉంచారన్నమాట. అయితే ఎంతో చక్కని లీలను జగన్నాథ స్వామి ప్రదర్శిస్తూ ఉంటారు.